నా పేరు రవిచంద్ర. నేను ఐఏఎస్ ఇన్స్పైర్ స్టడీ సర్కిల్లో చదువుతా ఉన్నాను. నా చిన్న డౌట్ ఏంటంటే, నాకు స్నేహితుడు ఉన్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతను ఈవెన్ నిలబడి కూడా నడవలేడు. సో అతని తర్వాత అతని చెల్లెలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల, మారుతల్లి చేసిన డిస్టర్బెన్స్ వల్ల ఆత్మహత్య చేసుకుంది. అతను ఒక్కడే మిగిలిపోయాడు. అతని మారుతల్లి ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. అతను తిరిగి తను హైదరాబాద్కి వచ్చేసాడు ఒక్కడే ఒంటరిగా. అతను చాలా నిజంగా చెప్పాలంటే నిస్పృహలో, నిరాశలో కూరుకుపోయాడు. ఆ వ్యక్తిని మనం ఏ విధంగా ఇన్స్పైర్ చేయొచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. అంగవైకల్యంతో ఉండి ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం బాడీ అంతా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి కేవలం కుర్చీ మాత్రమే తన జీవితం అయిపోయి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటేనే కానీ ముందుకు నడవలేని పరిస్థితి, చేతుల్ని ఎత్తి కూడా భోజనం చేయలేని పరిస్థితి కలిగిన స్టీఫెన్ హాకింగ్ అని ఇప్పటికీ బతికి ఉన్న ఒక మహాశాస్త్రవేత్త, కాలానికి సంబంధించి దాదాపు ఐన్స్టీన్ సిద్ధాంతాల తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన సిద్ధాంతాలు ఎక్స్టెన్సివ్గా చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన. అంతగానే ఇన్స్పిరేషన్ ఏం కావాలి? హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు జాహ్నవి. నేను ప్రొఫెషన్గా ఇంటీరియర్ డిజైనర్ని. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈగో ఓవర్ హెడెడ్ ఉన్న వాళ్ళు అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. ఎందుకంటే నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే న్యాయం అనుకుని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, చిన్నవాళ్ళు చేస్తే వాళ్ళు అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. అదే వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రిటీస్ని ఎవరైనా చెప్పడమో, ఏదైనా చేయడమో, లేకపోతే స్వానుభవంగా వస్తే కానీ అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. సరే, వీళ్ళు నార్మల్గా ఈగోని తగ్గించుకొని ఇన్స్పిరేషన్కి ఎక్కువ పొందాలంటే ఏం చేయాలి? సాధారణంగా యాక్చువల్గా ఏంటంటే, ఈగో అంటూ ఉంటే జీవితంలో అస్సలు పైకి ఎదగలేం. అది ఇన్స్పిరేషన్ కాదు, ఏది పొందలేం, నో డౌట్. అది చిన్నవాళ్ళ నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదు. నేను చాలా 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 స్పష్టంగా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు. మనం చదివే పుస్తకాల్లోంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. చిన్న పిల్లలు కూడా, నేను ఒకసారి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, మామూలుగా ఏదో చాలా ఇబ్బందులో ఉన్నామని ఏదో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నప్పుడు, ఆ పక్కన ఆడుకుంటున్న ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోంచి ఎంత అద్భుతమైన ఇన్స్పిరేషనల్ సోర్స్ నాకు దొరికిందంటే ఆశ్చర్యపోతాం మనం. గవ్వలాట ఆడుకుంటున్నారు. గవ్వలాట ఆడుకుంటుంటే పరమపద సోపాన పట్టణంలో కింద పడిపోతున్నాయి. ఆ అమ్మాయి ఏమని తెలిసిన, ఇప్పటికి 3 సార్లు పాము నోట్లో పడ్డాను, అయినా పర్లేదు, ఎప్పటికైనా నేనే నిచ్చినెక్కుతాను. చాలా చిన్న పాయింటే అది. సినిమాల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందొచ్చు. డబ్బింగ్ సినిమా ఒక దాంట్లో ఒక హీరో సింగరు, అతను పాటలు పాడాలనుకుంటాడు, అందరినీ కలుస్తాడు, అవమానాలు పడతాడు, చివరికి హోప్స్ అన్నీ పోయినాయి, తాను పాట పాడలేడు, ఎవరికి అవకాశాలు ఎవరని అర్థమైపోయింది, ఏం చేయాలో తెలియక సముద్రం కూర్చుంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆ పక్కన కొంతమంది పిల్లలు ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ ఉంటే అందులో కాస్త పొడుగ్గా ఉన్నవాడు బాగానే వేస్తారు, కానీ ఈ కుర్రవాడు మాత్రం వేయలేడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక చిన్న పిల్లవాడు వేయలేకపోతే అతను తిడతారు, అందరూ అవమానపరుస్తారు, గేలి చేస్తారు, నవ్వుతారు, నీ బతికింతేరా అంటారు, అందరూ వెళ్ళిపోతారు, ఆట అయిపోయింది. ఇంకా హీరో అంతా చూస్తున్నాడు. ఈ పిల్లవాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాస్కెట్బాల్ దాని యొక్క కట్టిన్కి, దానికి నెట్కే చూస్తాడు, బాల్కే చూస్తాడు, నెట్కే చూస్తాడు, బాల్కే చూస్తాడు, పరిగెత్తుకుని బాల్ తీసుకుని వేలుమని కొడతాడు. ఎంతలా కొడతాడంటే తానే నెట్టను ఎక్కేసి అటువైపు దూకేంతలా కొడతాడు. అప్పుడు ఆ కింద పడ్డ తర్వాత, నేల మీద పడ్డ తర్వాత అని గట్టిగా అరుస్తాడు. సక్సెస్ అనేది ఇచ్చే కిక్కింత అంతా కాదని వాడు తెలుసుకుంటాడు. అంత మాత్రమే కాదు, అవమానపరిచారు కదా అని 6 ఏళ్ల కుర్రవాడు ఏడుస్తూ కూర్చోలేదని హీరో తెలుసుకుంటాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ని వాళ్ళనే కాకుండా సినిమాని మాత్రమే చూస్తే మనం తెలుసుకుంటాం. యువత వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అవసరం? చాలానండి. యూత్ ఇవాళ ఇన్స్పిరేషన్ దేని నుంచి పొందుతున్నారు అంటే, సినిమా హీరోల నుంచి, హీరోయిన్ల నుంచి. అల్లు అర్జున్ కనుక పెళ్ళి అయిపోతే మన ఇంట్లో అమ్మాయి బాధపడుతుంది. ఇలియానా కనుక ఏదైనా షూటింగ్ గ్యాప్లో కనుక ఆమెకి ఏదైనా చిన్న తేడా జరిగితే, కాలు బెణికితే, మన ఇంట్లో కుర్రవాడు చాలా బాధపడిపోయి ఫేస్బుక్లో ఆ మెసేజ్ పెడతాడు, నాకు చాలా బాధగా ఉంది ఇవాళ అని. వాళ్ళకి ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి
రామ్ చరణ్ తేజ్ ఏం చేశాడు, అల్లు అర్జున్ ఏం చేశాడు అనే దాన్ని పక్కన పెట్టి తమ జీవితాన్ని బాగు చేసుకుంటే ఇన్స్పిరేషన్ పొందొచ్చు. అలా ఇన్స్పిరేషన్ పొందడానికి అనేకమైన ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అనుజ. నేను బీఎస్సీ మల్టీమీడియా అడ్మిషన్ చేస్తున్నాను. ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటారు, ఎలా సార్? మన పేరెంట్స్ చెప్తారు ఈ పర్సన్ని చూసి ఇన్స్పైర్ అవ్వు అని. ఎలా ఇన్స్పైర్ అవ్వాలి అంటే అది చూపించే ఎవరన్నది మొదటి పాయింట్ అండి. అది చూపించేవాడు ఎవరన్నది మొదటి పాయింట్. ఈ మధ్యనే ఈనాడులో ఒక వార్త వచ్చింది. చిత్తూరు జిల్లాకి చెందిన గొర్రెల కాపరి కొడుకైన ఒక అతను ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయం ఫలానాది అని చెప్తూ వచ్చినాను. అలాంటి వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవ్వు అనడం ఆ ఇన్స్పిరేషన్ సంబంధించి అవుతుంది. శిశిర కాలంలో ఆకుల్ని రాల్చుకున్న చెట్టు చైత్రమాసంలో తిరిగి ఆకులు తెచ్చుకుంటోంది వసంత ఋతువులో. ఆ దాని నుంచి నేర్చుకోవడం, కష్టం అనేది మానవ జీవితానికి సహజం తెలుసుకుని కష్టంలోంచి మనం మళ్ళీ ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళవచ్చు అని తెలుసుకోవడమే జీవితం. రాత్రి అయిపోయిన తర్వాత పగలొస్తుంది. 1,00,000 నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవహించదు అంటాడు ఒక కవి. కాబట్టి నక్షత్రాలు పోవాలి, పోతే ఉదయం వస్తుంది. విత్తనం పోతే మొక్క వస్తుంది. ఎక్కడైనా అంతే. అంతెందుకు, కోడిగుడ్డులోంచి ఒక అద్భుతమైన ఒక చిన్న అందంగా ఉండే ఒక చిన్న కోడి పిల్ల వస్తుంది. పాతది పోతోందని బాధపడడం కాదు, కొత్తది వస్తుందని ఆనందించడం. ఇలా చూసుకుంటూ పోతే ఇన్స్పిరేషన్ కావలసి ఉన్నాయి.